ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారిని ఒక స్త్రీ మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు. రహస్యంగా ఇష్టపడడంతో సింహరాశి వ్యక్తులకు వారెవరో ఇంతవరకు తెలియలేకపోయింది. అలాగే వీరి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, ఆర్థికంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఏ విధంగా ఉంటుందో పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మా వీడియోను ఇక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితేనే గ్రహాలు ఏ విధంగా అనుకూలంగా ఉన్నాయనేది తెలుస్తుంది. వశీకరణ తొందరగా ఎవరైనా సాధించుకోవాలంటే గనక గురువు గారు మా ఆయన అస్సలు నేను చెప్పినట్టు వినడండి, మొత్తం వాళ్ళ అమ్మ చెప్పినట్టే వింటాడు. నిజంగా తల్లి ఏదైనా మందు పెట్టిందా గురువు గారు, లేదంటే ఏమైనా వశీకరణ చేసుకుందా, ఇలా చాలా మంది అంటూ ఉంటారు. అలాగే కొంతమంది పెద్దవాళ్ళు తల్లిదండ్రులు కూడా అంటుంటారు, అయ్యా గురువు గారు పెళ్ళైనప్పటి నుంచి అబ్బాయి నా మాట అస్సలు వినడం లేదు, పూర్తిగా కోడలు ఏది చెప్తే అదే ఉంటున్నాడు, ఆ తప్పు చేసినా కరెక్ట్ చేసినా ఏది చేసినా మొత్తం కోడలు మాటనే వింటున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి కొంతమంది ఈ తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకుంటారు, లేదంటే ప్రేమలో పడ్డారు, వ్యామోహం పడ్డారు, అలాగే ఏదో ఒక మాయలో పడిపోయారంటారు సార్. ఇదంతా కూడా వశీకరణకు చెందినటువంటి వారి లక్షణాలు చూసినట్లయితే వీరు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. న్యాయంలో ముందుంటారు, ఎవరికైనా సహాయం చేస్తారు. సహాయం అడిగిన వారికి ఖచ్చితంగా చేయడంతో పాటు వీలైనంత వరకు డబ్బు కూడా ఇచ్చే మనసు ఉంటుంది. కానీ ఈ రాశివారు అందరికీ సహాయం చేస్తారు, కానీ ఎవరి సహాయం ఈ రాశివారు తీసుకోరు. ఎందుకంటే ఒక రాజులా బ్రతకాలని అనుకుంటారు. రాజు ఎవరి చేతి కింద ఉండరు, వీరు కూడా అలాగే ఉండాలని మనస్తత్వం ఉంటుంది. ముఖ్యంగా అందరికీ సహాయం చేస్తూ అందరి మనసులో వీరు గొప్పగా కనిపించాలని, అలాగే సింహరాశి వారు అంటేనే ఒక రాజు అని అనుకునేలా ఉంటారు. అందుకోసమే ఎవరి సహాయం తీసుకోరు. వీరికే కష్టమైన నష్టమైన వీరే అనుభవిస్తారు, కానీ ఎవరికి చెప్పుకోరు. వీరి మనస్తత్వం చూసి ఒక స్త్రీ వీరిని రహస్యంగా ఇష్టపడుతున్నారు తెలిస్తే షాక్ అయిపోతారు. అలాగే సింహరాశి వ్యక్తి అంటేనే రాజసం ఉన్న వ్యక్తి. ఒక రాజులా బ్రతకాలని అనుకుంటారు, సింహంలా ఉంటారు. అడవికి సింహం ఎలా ఉంటుందో వీరు కూడా సమాజంలో అలాగే ఉండాలని అనుకుంటారు. అదేవిధంగా ఈ రాశి వారికి గొప్పతనం అంటే చాలా ఇష్టం. విశ్వాసం, ఆకర్షణ, నాయకత్వ లక్షణాలు కలిగి ఉండడంతో పాటు ఈ రాశి వారు చాలా గొప్పగా కనిపిస్తారు. అలాగే ఎంత కష్టం వచ్చినా బయటకి కనిపించరు. ఆ కష్టానికి కారణం ఏమిటి, పరిస్థితులు ఏ విధంగా ఉంటున్నాయి, నా చుట్టూ ఏం జరుగుతుంది అనేవి పూర్తిగా తెలుసుకునే వరకు పట్టుదలతో ఉంటారు. సింహరాశి వారికి గ్రహాలను గమనించినట్లయితే వీరికి బుధుడు, శుక్రుడు, గురుడు, శని మరియు సూర్యుడు వీరికి అనుకూలంగా ఉండడంతో పాటు వీరికి శనీశ్వరుడు కాస్త ఇబ్బంది పెట్టవచ్చు, కానీ మిగతా గ్రహాలు వీరికి అనుకూలంగా ఉంటాయి. శనీశ్వరుడు ఆర్థికంగా ఇబ్బందులు లేకపోయినా కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి చోటు చేసుకుంటాయి, కానీ మిగతా గ్రహాలు వీరికి అనుకూలంగా ఉంటున్నాయి. ముఖ్యంగా ప్రేమలో, విద్యలో, ఆర్థికంగా, ఉద్యోగంలో అన్ని విధాలుగా అనుకూలంగా, సానుకూలంగా ఉంటున్నాయి. కాబట్టి ఇలాంటి గ్రహాలు అనుకూలంగా ఉన్న సమయంలోనే మీరు ఏదైనా సాధించగలుగుతారు. అది ఆదాయమైనా సరే, డబ్బైనా సరే, లేదా ప్రేమలోనైనా సరే ఏదైనా సాధించాలని పట్టుదలతో ఉన్నట్లయితే ఖచ్చితంగా విజయం మీదే అవుతుంది. రాహు మాయాజాలానికి సిద్ధంగా ఉంటాడు, కాబట్టి మీ మాయ అనేది మిమ్మల్ని తెలియకుండానే మిమ్మల్ని చాలామంది ఇష్టపడుతున్నారు. అందులో ఒక వ్యక్తి మిమ్మల్ని చాలా గాఢంగా ప్రేమిస్తున్నారు. ఇంత రహస్యంగా ఎందుకు మీకు ఎందుకు చెప్పడం లేదు అనేవి పూర్తి వివరాలు ఈ రోజున తెలుస్తాయి. ఏప్రిల్ 7వ తేదీన ఈ రహస్యం అనేది బయటపడే అవకాశాలు, లేదా ఎవరి ద్వారైనా ఆ స్త్రీ ఎవరు అనేది తెలుస్తుంది. కాబట్టి ఆ రహస్యం ఏమిటి, ఆ వ్యక్తి ఎవరు అనేది తెలుసుకుందాం. ముఖ్యంగా ఏదో ప్రేమ సంబంధం లేదా రహస్యంగా ఆకర్షితులు అవుతున్నారు. ఆకర్షణ అంటే మీకు తెలిసిన విషయమే, మిమ్మల్ని చాలామంది ఇష్టపడుతున్నారు. యోగాన్ని రాహు కేతువు సృష్టిస్తుంది. శుక్రుడు మీకు అనుకూలంగా ఉండడంతో ప్రేమలో చాలా ఆనందంగా ఉంటారు, రొమాంటిక్గా ఉంటారు. బుధుడు వీరికి అనుకూలంగా ఉండడంతో వారితో మాటలు కలిపి మీరు
చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. ఎందుకంటే బుధుడు తెలివికి సంబంధించిన గ్రహం కాబట్టి మీరు తెలివితేటలతో ఏదైనా ఆలోచిస్తారు. అది వ్యాపారమైన, ఉద్యోగమైన, ప్రేమలోనైనా సరే మీరు తెలివితో ఆలోచిస్తారు కాబట్టి మీ తెలివితేటలు ఇతరులకు చాలా నచ్చుతాయి. మీ ఆలోచన విధానం ఇతరులకు నచ్చడంతో వారు ఆకర్షులు అవుతారు. రహస్యం మీకు ఎలా బయటపడుతుంది? అది మాటల ద్వారా కాకుండా ఏదైనా సంకేతంలో ఏర్పడుతుంది. కాబట్టి మీ చుట్టూ గమనించుకోండి. మీ చుట్టూ ఏం జరుగుతుంది, అలాగే ఎవరు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు, ఎవరు మిమ్మల్ని చాలా కేర్ చేస్తున్నారు, మీ రహస్యాలు తెలుసుకొని మీతో ఏ విధంగా నడుచుకుంటున్నారు, మీతో డైరెక్ట్గా మాట్లాడకపోయినా ఇండైరెక్ట్గా మీ గురించి అన్ని విషయాలు తెలుసుకొని మీతో ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు. కాల ప్రకారం చూసినట్లయితే ఒక వ్యక్తి రహస్యంగా చాలా ఇష్టపడుతున్నారు కాబట్టి ఆ గాఢమైన ప్రేమ ఈరోజు బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఆ స్త్రీ కార్యాలయ సహోద్యోగి కావచ్చు, లేదా మీ బంధువులలో కావచ్చు, లేదా మీ మిత్రులలో, మీ చుట్టూ ఉన్న వారిలోనైనా కావచ్చు. కానీ ఖచ్చితంగా ఆ స్త్రీ మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు. మిమ్మల్ని చూసి కొన్ని విషయాలలో చాలా భయపడుతున్నారు. ఎందుకంటే మీరు చాలా గంభీరంగా మాట్లాడుతారు, ఏదైనా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు. కాబట్టి ఆ స్త్రీ మిమ్మల్ని చూసి కాస్త భయం అనేది ఉండడంతో పాటు వారు బయటపడలేకపోతున్నారు. కానీ ఈరోజు ఎవరి ద్వారైనా ఆ స్త్రీ ఎవరు అనేది తెలుస్తుంది. ముఖ్యంగా ఆ స్త్రీ ఈరోజు తెలియకపోయినా వారి ఆలోచన విధానం తెలుస్తుంది. ఇప్పుడు మీరు వారిని గమనించినట్లయితే వారెవరో తెలుస్తుంది, లేదా ఎవరి వ్యక్తి ద్వారైనా వారెవరో ఖచ్చితంగా తెలుస్తుంది. ఇక సింహరాశి వారిని ప్రేమించిన వ్యక్తి తులారాశి లేదా కుంభరాశి వ్యక్తులు మాత్రమే ఇష్టపడతారు. ఎందుకంటే కుంభరాశి వ్యక్తులకు ధైర్యం ఎక్కువగా ఉంటుంది. వారిని ఎదుర్కొనే ధైర్యం, అలాగే వారి చుట్టూ ఉన్న పరిసరాలను బట్టి ఈ రాశుల వారు ఖచ్చితంగా ప్రేమిస్తారు. కాబట్టి ఈ రెండు రాశుల వ్యక్తులు మాత్రమే సింహరాశి వ్యక్తులని ఇష్టపడతారు. తులారాశి వారు శుక్రుడికి అధిపతి కాబట్టి ఈ రాశి వారు అందం, కళలపై శ్రద్ధ ఎక్కువగా చూపిస్తారు. కాబట్టి సింహరాశి వారిని చాలా ఇష్టపడతారు. వారు ఒక రొమాంటిక్గా ఉంటారు మరియు చాలా అందంగా ఉంటారు. అలాగే ఈ రాశి వారికి ధైర్యం ఎక్కువగా ఉండడంతో వీరికి ధైర్య సాహసాలు చాలా నచ్చుతాయి. అలాగే కుంభరాశి వ్యక్తులకు ఈ సింహరాశి వ్యక్తులంటే ఎందుకు ఇష్టపడతారు అంటే కుంభరాశి వ్యక్తులకు దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే ధైర్యం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. ఆ ధైర్యం, నిజాయితీ ఈ సింహరాశి వారికి మాత్రమే ఉంటుందని కుంభరాశి వ్యక్తుల నిర్ణయం. కాబట్టి ఈ రెండు రాశుల వారి సింహరాశి వారిని ఎక్కువగా ఇష్టపడతారు. వారిద్దరిలో ఎవరో ఈ రోజున తెలుస్తుంది. అలాగే ఈ రోజున మాటల రూపంలో కానీ, మెసేజ్ రూపంలో కానీ వారెవరో ఈ రోజున తెలుస్తుంది. వ్యాపార పరంగా చూసినట్లయితే ఈ రాశి వారికి చాలా ఆనందంగా ఉంటుంది. మీరు ఏ పెట్టుబడి పెట్టినా లాభం ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి వ్యాపారంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు. కానీ ఏదైనా కస్టమర్స్తో ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కాస్త మాట తీరు అనేది జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే ఉద్యోగంలో ఇలాంటి మార్పులు చోటు చేసుకోవు. చాలా సంతోషంగా అందరితో సంతోషంగా ఉంటూ మీ పని మీరు పూర్తి చేసుకుంటారు. చిన్న చిన్న వ్యాపారాల్లో కూడా చాలా సంతోషంగానే ఉంటారు. పని ఒత్తిడి పెరుగుతుంది, కానీ శ్రమకు తగ్గిన ఫలితం ఖచ్చితంగా వస్తుంది. ఇక ప్రేమలో ఉన్నవారు చాలా సంతోషంగానే ఉంటారు, కానీ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కాస్త సమయం అనేది పడుతుంది. అదేవిధంగా ప్రేమలో సింహరాశి వ్యక్తులు చాలా గంభీరంగా, రొమాంటిక్గా ఉంటారు. అది కొంత ఇతరులకు నచ్చకపోవచ్చు, కానీ కాస్త అడ్జస్ట్ అనేది అవుతారు. కాస్త మనసు విప్పి మాట్లాడుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు అనేవి రాకుండా ఉంటాయి. సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి.